శుక్రవారము దేవాలయాన్ని సందర్శిస్తే మనము పాటించవలసినటువంటి నియమాలు. దేవాలయాన్ని సందర్శించుకునే మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటివి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడినటువంటి బొట్టు పెట్టుకోవాలి. ఆలయంలో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడము, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెల నప్పు తీసుకొని దీపం వెలిగించకూడదు. శుక్రవారము విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే గరికమాలతో వెళ్ళండి. అలాగే శివాలయానికి వెళ్ళేవారు బిల్వపత్రాన్ని తీసుకెళ్లడం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శిస్తే భక్తులు తులసిమాలతో వెళ్ళాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారు వెన్న ముద్దతో వెళ్ళడము శుభప్రదం. అదేవిధంగా దుర్గమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకుంటే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వ సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారం మహిళలు అమ్మవారిని సందర్శించుకోవడం ద్వారా సకల చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.